హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శర్మాస్ మ్యాజిక్ మీల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఉల్లి కూరతో కలిపి ఒక మంచి కర్రీని చేసి చూపించబోతున్నానండి. దీనిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మర్చిపోలేరు. బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదండి. ఈ బీరకాయని ఉల్లి కూరతో కలిపి చేసినప్పుడు దీని టేస్ట్ ఇంకా పెరుగుతుంది. అయితే దీనికి కావలసిన పదార్థాలు: బీరకాయలు, ఉల్లికూర, వెల్లుల్లి, నువ్వులు, ధనియాలు, కొత్తిమీర, ఆయిల్, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి, ఆవాలు, జీలకర్ర. దీనికోసం సన్నగా లేతగా ఉన్న బీరకాయలు అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను బీరకాయలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ కర్రీకి ముక్కలు కొద్దిగా పెద్దగా ఉంటేనే బాగుంటుంది. మనం వంకాయ మసాలా తరుగుతాం కదండి, వంకాయ ముక్కల్ని. అదే విధంగా నేను ఇక్కడ బీరకాయల్ని కూడా కట్ చేస్తున్నాను. మళ్ళీ వీటి మధ్యలో ఒక 2 ఘాట్లని కూడా పెడుతున్నాను. ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవడం వల్ల బీరకాయ ముక్కలకి ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పడుతుంది. అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఉల్లికూరని కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇందులో ఉల్లికూర ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత రెట్టింపు అవుతుంది. ఉల్లికూరని అన్ని వెజిటేబుల్స్తో కలిపి ట్రై చేయొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మసాలా కోసం మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 4-5 స్పూన్ల నువ్వుల్ని వేయించుకోవాలి. సన్నని మంటపై నువ్వుల్ని 3-4 నిమిషాలు బాగా వేపుకోవాలి. నువ్వులు బాగా వేగి చిటపటలాడిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే 2 స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులో మనం వేసే ధనియాలు, నువ్వులు, ఎండు కొబ్బరి మాత్రమే ఈ కర్రీకి బేస్లా పనిచేస్తుంది. మనం కొద్దిగా ఎక్కువగా వేసుకున్నా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ ధనియాలు కూడా బాగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఎండు కొబ్బరిని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. మనం ఎండు కొబ్బరి వేస్తే బాగా వేగించిన అవసరం లేదండి. పచ్చి కొబ్బరి వేస్తే మాత్రం కొద్దిగా ఎక్కువసేపు వేయించాలి. ఎండు కొబ్బరిని కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా పచ్చిమిరపకాయల్ని వేయించుకోవడం కోసం ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులో పచ్చిమిరపకాయలను వేసి వేయించుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి ప్లేస్లో మనం ఎండుమిర్చిని కూడా సేమ్ కాంబినేషన్లో ట్రై చేయవచ్చండి. ఈ విధంగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా వేయించుకున్న నువ్వులు, ధనియాలు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరిని ప్లేట్లో వేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఎక్కువగా ఆయిల్ వేసుకొని అది బాగా వేడయ్యాక అందులో ఆవాలు మరియు జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. ఇవి వేగుతున్నప్పుడు అందులో కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు మనం ఇందులోకి 2 ఎండుమిరపకాయల్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఒక్కసారి ఈ పోపు మిశ్రమాన్ని మనం అన్నీ వేగేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికూరని యాడ్ చేసుకోవాలి. ఉల్లికూర వేగడానికి ఎక్కువగా టైం తీసుకోదండి. ఒక అర నిమిషం పాటు దీనిని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లికూర కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. బీరకాయలకి అప్పుడే ఉప్పు వేసుకోకండి. అప్పుడే ఉప్పు వేసుకుంటే బాగా నీరు చేరి రసంలా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి, ధనియాలు, పచ్చిమిర్చి, నువ్వుల మిశ్రమాన్ని
మిక్సీలో వేసుకోవాలి. ఇది మిక్సీ చేసుకొని రుబ్బుకునే ముందు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు నేను ఇక్కడ దీనికి సరిపడా మాత్రమే వేసుకున్నాను. తర్వాత ఒక 6-7 వెల్లుల్లిని కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. బీరకాయలు కూడా సగం వరకు ఉడికిన తర్వాత ఇందులో పసుపు మరియు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు పసుపు కలిసే విధంగా మళ్ళీ కలుపుకోవాలి. ముక్కలకి ఉప్పు పసుపు పట్టే విధంగా 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెత్తగా రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇందులో మనం వేసిన పచ్చిమిర్చి, కొబ్బరి, నువ్వులు, ధనియాలు అన్నీ కూడా వేయించి వేసుకున్నవే కాబట్టి ఇది కొద్దిగా అడుగంటుతూ ఉంటుంది. అందువల్ల మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా 5 నిమిషాలు ఉడికించిన తర్వాత నూనెంతా పైకి తేలుతుంది. ఈ విధంగా మనం వేసుకున్న పేస్ట్ ముక్కలకి బాగా పట్టి అది బాగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఇక్కడ బీరకాయ కర్రీ కన్సిస్టెన్సీ చాలా బాగా వచ్చిందో. ఇప్పుడు మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి బీరకాయ ఉల్లికూరతో కలిపి చేసిన కర్రీ కాంబినేషన్ ఎలా ఉంటుందో. బీరకాయ సాఫ్ట్గా, పచ్చిమిర్చితో చేసిన గ్రేవీ అద్భుతంగా ఉంటుంది. ఈసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇది జొన్న రొట్టె అదేవిధంగా రాగి సంకటికి చాలా అద్భుతమైన కాంబినేషన్ అండి. అలాగే వెజ్లో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో మన ఛానల్లో ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. చేసి ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ. మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం. కామెంట్లో చెప్పండి మీ వర్షన్లో ఏం ట్విస్ట్ ఉందో. థ్యాంక్ యూ.